పైనాపిల్ గ్రేప్ కర్రీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పైనాపిల్ గ్రేప్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఇవి మామూలుగా చూస్తేనే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తాయి, పులుపుల్లగా. ఇప్పుడు వంట చేసుకోబోతున్నాం, ఎలా ఉండబోతుందో చూడాలి. స్టార్ట్ చేద్దామా? మరి చేద్దాం. ముందు ఏం చేయాలి? దీనికి ముందు స్టవ్ వెలిగించాలి. ఓకే. ఇప్పుడు మనం పైనాపిల్ వేసుకోవాలి. నూనెలో వేసుకోవాల్సిన అవసరం లేదా? డైరెక్ట్ గా వేస్తున్నామా? డైరెక్ట్ గానే వేసుకోవాలి. ఉడికించుకోవాలి. ఓకే. తర్వాత పసుపు వేసుకోవాలి. కారం, సాల్ట్, వేసుకోవాలండి. కలిపి వాటర్ వేసుకోవాలి. ఉడికించుకోవాలి ఇవి బాగా. అంటే మనం కర్రీ చేస్తున్న ప్రాసెస్ లోనే మధ్యలో ఉడుకుతుంది కదా, అలా కాదా? ముందు సెపరేట్ గా ఉడికించుకొని మిక్సీకి కొట్టుకోవాలి. ఓహోహో. అందుకే వెరైటీ అన్నాను. అవునవును. సో పైనాపిల్ ఉడకాలన్నమాట. బాగా ఉడికితే ఇది ఉడికేలోపు ఏమన్నా చేసుకునేది ఉందా? ఈ ప్రాసెస్ తోటి కంటిన్యూ అయ్యేదా అంతా? ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కొబ్బరి తురుము, ఆవాలు, ఈ మూడింటిని మిక్సీకి పట్టుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఆ మూడింటిని మిక్సీకి పట్టుకోవాలి. ఇదిగో కొబ్బరి తురుము, ఆవాలు, పచ్చిమిరపకాయ, ఈ మూడింటిని మిక్సీకి పట్టుకున్నాం. అయిపోయిందా? అయిపోయింది మేడం. తీసుకొచ్చేయండి. ఇలా మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. ఇది ఉడికిందో లేదో చూద్దాం. పైనాపిల్ దగ్గర పట్టింది. ఇది కూడా మనం మిక్సీ పట్టుకోవాలి కదా? ఇది కూడా మిక్సీకి పట్టుకోవాలి. ఈ లోపల అది ఖాళీ చేసేద్దామా? అది బౌల్లోకి మార్చేసుకోండి. రెడీ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఉడికించుకున్న పైనాపిల్. ఓకే, తీసేసుకోవచ్చు. ఇందులోకి వేసేసుకుందాం. నెక్స్ట్ ఇందులో గ్రేప్స్ కూడా వేసుకోవాలి. షుగర్ కూడా యాడ్. ఇందులో బెల్లం కూడా వేసుకోవచ్చు. షుగర్ అది ఆప్షనల్. ఇప్పుడు ఇది మిక్సీ కొట్టుకుందాం. అయిపోయిందండి? అయిపోయిందండి. తీసుకొచ్చేది. పైనాపిల్ గ్రేప్ రెడీ అయిపోయింది మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి? ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్రెష్ ప్యానా? స్టవ్ ఆన్. ఇప్పుడు దీనికి మనం తాలింపు పెట్టుకోవాలి కదా? ఇలా మెత్తగా. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇది దేంతో చేశారో చూడంగానే మాత్రం చెప్పడం చాలా కష్టం.
అవును. ప్రతి ఒక్కరు టేస్ట్ చేసి తీరాల్సిందే దీని టేస్ట్ ఏంటో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆవాలు, నెక్స్ట్ కరివేపాకు, ఎండుమిరపకాయ కలుపుకోవాలి. ఇవి వేగాలి బాగా. ఓకే భారతి గారు, తాలింపు వేగిపోయింది. ఇప్పుడు ఈ పైనాపిల్ గ్రేవీ వేసుకోవాలి. ఓకే, కొన్ని వాటర్ వేసుకోవాలి. సో మొత్తానికి పైనాపిల్ గ్రేప్ కర్రీ చేసుకోవడానికి ఇంత ప్రొసీజర్ ఉంటుందన్నమాట. కానీ బాగుంది, ఈజీగానే అనిపిస్తుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, ఆవాలు, కొబ్బరి తురుము మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ పౌడర్ అనేది ఇందులో వేసుకోవాలి. బాగా మిక్స్ అవ్వాలి. మనం మెయిన్ ఒకటి మర్చిపోయినాం. మీరు మర్చిపోయారు అనుకుంటున్నారా? నేను ఇప్పుడు వేస్తారు అనుకుంటున్నాను నేను. అవునా? సాల్ట్. ఓకే, ఫైనల్ గా కర్డ్. ఈ రెస్టారెంట్స్ లో కర్డ్, ఫ్రెష్ క్రీమ్ ఇవన్నీ వేసి మాయ చేసేస్తారు. కలర్ఫుల్ గా ఉంటుంది, అసలు టెంప్ట్ అయిపోతాం. నాకైతే దీని టేస్ట్ ఎలా ఉంటుందిరా అని అనిపిస్తుంది. సో ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయింది. సో వేడిగా పైనాపిల్ గ్రేప్ కర్రీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పైనాపిల్ గ్రేప్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చి కొబ్బరి 1 కప్పు, పచ్చిమిర్చి 4, గ్రేప్స్ 1 కప్పు, పంచదార 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఎండుమిర్చి 2, ఉప్పు తగినంత, పెరుగు 1 కప్పు. పైనాపిల్ గ్రేప్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పైనాపిల్ ముక్కలు, పసుపు, కారం, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి ఉడికించుకోవాలి. ఒక మిక్సీ జార్ లో కొబ్బరి, పచ్చిమిర్చి, ఆవాలు వేసి మిక్సీ పట్టుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే జార్ లో ఉడికించుకున్న పైనాపిల్ మిశ్రమం, గ్రేప్స్, పంచదార వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగాక మిక్సీ పట్టుకున్న పైనాపిల్ మిశ్రమాన్ని వేసి కొద్దిగా నీళ్లు, మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్, సరిపడా ఉప్పు, పెరుగు వేసి కలిపి 2 నిమిషాలు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పైనాపిల్ గ్రేప్ కర్రీ రెడీ.